Hi, darling. Hi. Hello. నా పేరు శ్వేత పివిఎస్. I'm an RJ, dubbing artist, writer, filmmaker, entrepreneur, and also your host for this day. Actually, ఎంట్రన్స్ నుంచి ఇక్కడి వరకు వస్తున్నప్పుడు అంతా ఇలా హార్ట్ షేప్లో ఉన్న బలూన్స్ ఉన్నాయి. అందరం వాటిని చక్కగా తన్నుకుంటూ వచ్చాం, ఒక చిన్న గేమ్ లాగా. ఎంతమంది తన్నుకుంటూ వచ్చారు? ఎవ్రీబడి డిడ్ దాట్. వి ఆల్ డూ దాట్. అండ్ ఇది ఎంత క్యాజువల్గా అనిపిస్తుందో తెలుసో తెలియకో మనం కూడా లైఫ్లో చాలామంది మనుషుల్ని అలా తన్నేసి వస్తూ ఉంటాం. యునో వీ నెవర్ నో ఏం చేస్తున్నామో మనకు తెలియదు. సమ్ టైమ్స్ ఇట్ హర్ట్స్ పీపుల్ అ లాట్ అండ్ సమ్ టైమ్స్ దే డోంట్ కేర్. ఎనీవే, దిల్ రుబా అనే ఒక్క పదం విన్నప్పుడు, వెన్ ఐ హర్డ్ ద వర్డ్ దిల్ రుబా, దీని యాక్చువల్ గూగుల్ డెఫినేషన్ ఏంటి అని గూగుల్ చేశా. అప్పుడు నాకు తెలిసిన విషయం, దిల్ రుబా అంటే మనసుని దొంగలించే అమ్మాయి అని. ఎప్పుడు లైఫ్లోకి వచ్చిందో తెలీదు, ఎలా వచ్చిందో తెలీదు, కానీ మనసు మైండ్ రెండు ఆ అమ్మాయి ఫుల్గా కబ్జా చేసి పడేసింది. యూ నెవర్ నో అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ లవ్ స్టోరీ అని. ఒక బ్యూటిఫుల్ పాటలాగా నడుస్తుంది, ఒక మంచి కళలాగా నడుస్తుంది, బ్యూటిఫుల్ ట్యూన్, బ్యూటిఫుల్ లిరిక్స్, లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను అనిపించే అంత మంచి పాటలా అనిపిస్తుంది. కానీ అంత మంచి కళ నడుస్తున్నప్పుడు, అంత మంచి మెలడీ నడుస్తున్నప్పుడు, సడన్గా నిద్రలో ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో డ్రర్ అని మిక్సీ ఎవరో ఆన్ చేసి నిద్రలోంచి తుల్లగొట్టి లేపినట్టు బ్రేకప్ అయిపోతుంది. ఎందుకు బ్రేకప్ అయిందో తెలీదు. చాలాసార్లు వెళ్ళి అడగాలంటే అప్పుడప్పుడు అహంకారం ఎదురొస్తే, అప్పుడప్పుడు బాధ ఎదురొస్తుంది. కారణం కూడా తెలియకుండా విడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. యునో, అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్, ప్రతి ఒక్కళ్ళకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అది వన్ సైడ్ అవ్వచ్చు, బోత్ సైడ్స్ అవ్వచ్చు, ఎవరికి ఎప్పటికీ చెప్పుకోలేకుండా మనసులోనే దాచేసుకునే లవ్ స్టోరీ అయి ఉండొచ్చు. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ అ లవ్ స్టోరీ. అందరికీ లవ్ స్టోరీ ఉంది అంటే అందరికీ ఒక దిల్ రుబా డెఫినెట్లీ ఉంది. చాలామంది వాళ్ళ ఎక్స్ని హేట్ చేస్తారు. చాలామంది వాళ్ళ లవ్ ఇంకా చచ్చిపోక వాళ్ళ ఎక్స్ని తలుచుకుంటూ శిథిలమైపోతూ బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది మూవ్ ఆన్ అయిపోతారు రిలేషన్షిప్ నుంచి, ఒక తీపి జ్ఞాపకంలా గుర్తుపెట్టుకుంటారు. ఎక్స్పీరియన్సెస్ అండ్ కథలు ప్రతి రిలేషన్షిప్లో డిఫరెంట్ ఉండొచ్చు. కానీ నీ ఎక్స్ పేరు నువ్వు వినగానే ర్యాండమ్గా నీకొచ్చే ఆ ఫీలింగ్, అది ర్యాండమ్ కాదు, అది అందరికీ జరిగేది కాదు. నీ ఎక్స్ పేరు వినగానే నీ హార్ట్ బీట్ మారుతుంది చూడు, తన సువాసన మళ్ళీ గుర్తొస్తుంది చూడు, తన మాట మళ్ళీ నీ చెవిలో వినిపిస్తుంది చూడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లవ్ అండ్ రిలేషన్షిప్స్. అంత ఇంటెన్స్ సబ్జెక్ట్ ఉన్న ఈ సినిమా దిల్ రుబా ఇవాళ టీజర్ లాంచ్ అవ్వబోతుందంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు కొన్ని చెప్పాలి. ఈ సినిమా తయారవడానికి చాలామంది కష్టపడ్డారు, చాలామంది పని చేశారు, రైట్? సారేగామా ఇన్ అసోసియేషన్ విత్ సివెన్ సెల్యులాయిడ్స్ ప్రెజెంట్స్ అ యాడ్లీ ఫిల్మ్ దిల్ రుబా. సారేగామా ఈ పేరు మనం చాలాసార్లు విన్నాం, బోల్డ్ అని పాటలు వింటాం. ఐ వర్క్ ఫర్ రేడియో, చాలా పాటలు వాళ్ళు మన రేడియోలో కూడా ప్లే అవుతాయి. ఇండియాస్ ఓల్డెస్ట్ మ్యూజిక్ లేబుల్ ఇప్పుడు మొట్టమొదటిసారి తెలుగు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దిల్ రుబా అనే ఈ బ్యూటిఫుల్ సినిమాని చాలామంది ఆర్టిస్ట్ కలిపి చేశారు. వాళ్ళందరినీ మనం స్టేజ్ మీదకి పిలిచే ముందు ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? ఓకే, కూల్, దెన్ ఓకే ఫైన్. అయితే ఇప్పుడు నేను యాక్చువల్లీ వెళ్ళి అడిగా, హీరో గారిని అడిగా, ప్రొడ్యూసర్ గారిని అడిగా, ఈ టీజర్ ఎవరు లాంచ్ చేస్తే బాగుంటుంది, ఎవరిని పిలుస్తున్నారు ఏంటి అని. అండ్ ఆనెస్ట్లీ జెన్యున్లీ వాళ్ళు చెప్పింది ఒకే మాట, ఈ సినిమాకి తన ఫ్యాన్సే బ్యాక్ బోన్ అని, మీడియాయే బ్యాక్ బోన్ అని. మీ చేతే టీజర్ లాంచ్ చేపిద్దామని చెప్పారు. అండ్ ఐ థింక్ ఇట్స్ అన్ అమేజింగ్ ఐడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా కోసం లెట్స్ క్లాప్ ఫర్ దెమ్. యా, సో మనం కలిసి చేస్తున్నాం కాబట్టి, మనమే వివిఐపీస్ కాబట్టి, ఆన్ ద కౌంట్ ఆఫ్ 5, 4, 3, 2, 1 అందరం కలిసి దిల్ రుబా అని అరుద్దామా? ప్లీజ్ నో ప్లీజ్. ఓకే, చాలు. నాతో పాటు విల్ యూ ప్లీజ్ సే 5, 4, 3, 2, 1. సార్ విల్ యూ టెల్ బ్లూ కలర్ స్వెట్ షర్ట్ చెప్తారా? ఓకే సార్, మిమ్మల్ని నమ్ముకొని స్టార్ట్ చేస్తున్నాం. చాలు. 5, 4
అయ్యే డూ ఇట్ టుగెదర్ 5 అని అంట అందరం కలిసి అక్కడి నుంచి జాయిన్ అవుదాం ఓకే 5 ఓకే సరే ఇది కాదు నేను 5 4 3 2 1 అని అంట అప్పుడు అందరం కలిసి దిల్ రూబా అని అరుద్దాం ఓకే గుడ్ ఈవినింగ్ అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి మా శ్రేయోభిలాషులకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి దిల్ రూబా చూశారు కదా టీజర్ మీకు ఎలా అనిపించింది బాగుందా యూత్కి ఎస్పెషల్లీ యూత్కి బాగుంది కదా ఇది కంప్లీట్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి రొటీన్గా కానీ ఏది ఉండదు కిరణ్ అబ్బవరం తర్వాత ఎక్కడైతే మనం కొత్తగా మళ్ళీ ఒక కిరణ్ అబ్బవరం అయితే డెఫినెట్గా చూస్తాం ఒక అల్లు అర్జున్కి ఆర్య లాగా ఒక స్టైలిష్ లుక్ కూడా చూశారు కదా కిరణ్ అబ్బవరంది చాలా బాగుంటుంది అలాగే ఇది మేము సరిగమ అని ఆ మ్యూజిక్ కంపెనీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి చేస్తున్నామండి ఇది మా ప్రొడక్షన్ నెంబర్ 2 శివం సెల్యులాయిడ్స్ది ఈ సినిమా మేము ఫిబ్రవరిలో మీ ముందుకు తీసుకొస్తున్నాం అలాగే మీడియా మీరంతా కూడా మాకు బాగా సపోర్ట్ చేయాలండి పెద్ద సినిమాలను కాకుండా మా సినిమాలకు కూడా మీరు కన్ఫామ్గా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటూ అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన శ్యామ్ సియాస్ గారు మీకు బ్యాక్గ్రౌండ్ చూశారు కదా దానికి డబల్ ఇంపాక్ట్ ఉంటుంది సినిమాలో కూడా అలాగే మా డైరెక్టర్ విశ్వక్ కరుణ్ కిరణ్ అబ్బవరం గురించి ఇంక చెప్పాల్సిన ఇదేముంది ఇప్పుడు బ్లాక్ బస్టర్ తర్వాత డెఫినెట్గా దాన్ని ఏమాత్రం తగ్గకుండా డెఫినెట్గా మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి ఏమాత్రం తగ్గకుండా వస్తుందండి ఫిబ్రవరిలో చూసి మీరు అందరూ ఇదవ్వండి అలాగే సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా పెద్ద సినిమాలు వస్తున్నాయి దాంతోపాటు మా ఫిబ్రవరిలో వచ్చే సినిమా దిల్ రూబాని కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఐ నౌ రిక్వెస్ట్ కళ్యాణ్ రెడ్డి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ కళ్యాణ్ రెడ్డి గారు ఓకే ఐ నౌ రిక్వెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్కి అందరికీ ఎలా అనిపించింది టీజర్ ఏం లేదా రెస్పాన్స్ సో సినిమా ఏమాత్రం తగ్గదు సో ప్రాపర్ ఫిబ్రవరి లవ్ మంత్లో వస్తుంది టైటిల్ కూడా దిల్ రూబా సో యూత్ అందరూ థియేటర్కి వెళ్ళి ప్రాపర్గా ఎంజాయ్ చేస్తారు అని కోరుకుంటున్నాను టు థ్యాంక్ యూ స్టార్టింగ్ ఫ్రమ్ రవి గారు శివం సెల్యులాయిడ్స్ ప్రొడక్షన్లో అండి థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిల్ రూబా అండ్ అసోసియేటెడ్ విత్ సారేగామా ఆశీష్ గారు అండ్ జోజో గారు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెన్ అండ్ మా డైరెక్టర్ గారండి కరుణ్ గారు వెరీ ఇంటెన్స్ రైటర్ సో మీరు అది మూవీలో చూస్తారు ఈవెన్ టీజర్లో యూ సా సమ్ గ్లిమ్సెస్ ఆఫ్ ఇట్ సో ఐఎమ్ విషింగ్ ఎవ్రీ వన్ అండ్ సో మెనీ పీపుల్ టు థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడదాము సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిల్ రూబా థ్యాంక్ యూ అండి ఐ నౌ రిక్వెస్ట్ ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ కేఎల్ ప్రవీణ్ గారు అందరికీ నమస్కారం అండి దిల్ రూబా ఇస్ అ ఫిల్మ్ దట్ హెస్ బీన్ మేడ్ విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ విత్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కన్నా పెద్ద హిట్ అవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో కరణ్ గురించి చెప్పాలంటే 10 నిమిషాలు దొరికితే చాలా స్క్రిప్ట్ చెప్తాడు ఆయన అన్ని కథలు ఉన్నాయి ఆయన దగ్గర చాలా కష్టపడి తీశారు ద ఫిల్మ్ హస్ కమ్ అవుట్ రియలీ వెల్ అండ్ ఐ థింక్ యూ విల్ ఆల్ ఎంజాయ్ దిస్ ఫిబ్రవరి దిస్ మూవీ ఇన్ ద థియేటర్స్ ద సాంగ్స్ హ్యావ్ కమ్ అవుట్ రియలీ వెల్ and I thank Saregama, the entire team of Saregama and Ravi Garu for this opportunity. Thank you. Thank you very much, sir. I now request DOP Vishwas Garu to please speak a few words. Hi, good evening అండి ఈ దిల్ రూబా అనే సబ్జెక్ట్ ఫస్ట్ కరుణ్ గారు నాకు నరేట్ చేసినప్పుడు ఐ వాజ్ ఆస్ట్రక్ నాకు లైక్ ఇట్ వాజ్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్ అసలు అండ్ ఈరోజు అదే టీజర్ చూస్తున్నప్పుడు ఇక్కడ మీతో పాటు లైక్ ఇట్స్ లైక్ చాలా ఇంటెన్స్గా అనిపిస్తుంది ఎంత ఇంటెన్స్గా అయితే స్టోరీ చెప్పారో అదే ఇంటెన్సిటీ లైక్ ఆన్ విజువల్ వీ కెన్ సీ దట్ అండ్ ఈ మూవీలో లైక్ కిరణ్ గారు హ్యాస్ హిస్ బెస్ట్ లుక్స్ ఇప్పటిదాకా ఆయన చేసిన మూవీస్ అన్నిటిలోకి దిస్ హ్యాస్ ద బెస్ట్ లుక్స్ సో
ఐ హోప్ అండ్ ఈ సినిమా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, Vishwas Garu. I now request producer Ravi Garu to please speak a few words. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. దిల్రుబా నా ప్రాజెక్టు నాకు కిరణ్ గారు స్టార్టింగ్లో నాకు ఒక 1 year బ్యాక్ డిస్కషన్లోని ఇలాగ ఒక మంచి స్క్రిప్ట్ ఉంది అన్న, మనం కలిసి చేద్దాం, చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పి డైరెక్టర్ కరుణ్ గారు నాకు పరిచయం చేశారు. విన్న వెంటనే అంటే నేను ఇదివరకు ఒక మూవీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని విన్న వెంటనే ఈ సినిమా ప్రొడక్షన్ చేస్తే ఇలాంటి సినిమా చేయాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయించుకుని కరుణ్ గారు చెప్పిన స్క్రిప్ట్ స్టార్ట్ చేసి జర్నీ, అంటే మనం విన్న దానికన్నా డబల్ ఇంపాక్ట్తో ఈ మూవీ రెడీ అయిందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూషన్లో ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి ఉన్నాను, పెద్దగా పరిచయం లేకపోయినా కూడా. కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చి మీ ఎవ్వరికి కూడా ఎక్కడ తగ్గకుండా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఈ ప్రాజెక్ట్ మీకు కిరణ్ అబ్బవరం అన్న ప్రాజెక్ట్ ఇప్పుడు వరకు వచ్చిన ప్రాజెక్టులు అన్నీ తన్నీలాగే ఉంటుంది తప్పితే ఎక్కడ తగ్గేదే లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడూ చూడని కిరణ్ అయితే 100% చూస్తారని చెప్పి నమ్మకంగా ఒక ప్రొడ్యూసర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఏదైతే ఇప్పుడు వరకు ఉందో అంతకన్నా ఎక్కువ లెవెల్లో ఈ ప్రాజెక్ట్ మేము రెడీ చేసామని చెప్పి ఫిబ్రవరిలోని ఈ ప్రాజెక్ట్కి వద్దామని మేము ప్లాన్ చేస్తున్నాం. ఏదైతే మీరు ఇప్పుడు టీజర్ చూసారో అది ఓన్లీ టీజరే, దాన్ని టీజ్ అంటారు. నెక్స్ట్ వచ్చి ట్రైలర్, మూవీని అయితే నెక్స్ట్ లెవెల్లో మీరు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా 101% మీరు ప్రాజెక్ట్ అయితే మీరు ఊహించరు. కిరణ్ అన్న వ్యక్తిని ఎంత లెవెల్లో చూపించి మీకు మేము కనిపించేలా చేస్తాం అన్నది మీరు చూసి ఆనందించరు. కానీ అలాగే మా డైరెక్టర్ గారు, నేను చెప్పింది ఇదంతా కూడా క్రియేట్ చేసింది ఆయన. ఇది నేను చెప్తున్నాను కానీ క్రియేట్ చేసి ఆ విధంగా బయటికి తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా నిలబెట్టి ఈ విధంగా కిరణ్ చూద్దాం అని చెప్పి ప్రతి డిస్కషన్లో ఆయన కోఆపరేట్, అంటే మామూలుగా కాదు, అహోరాత్రులు అంటారు కదా, ఆ విధంగా కష్టపడి దీన్ని రెడీ చేశారు. అలాగే డిఓపి విశ్వాస్ గారు, ఆయన విజువలైజేషన్ ఇప్పటి వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ కన్నా ఈ విజువలైజేషన్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని విజువలైజేషన్లో ఆ సీనరీస్ కానీ, ఆ బీచెస్ కానీ, ఇవి కానీ చాలా యూనిక్గా. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు, మీకు అంటే పర్టికులర్గా చెప్పాలంటే ఆర్ట్ డైరెక్టర్ గారు మేము అవుట్ ఆఫ్ ది సిటీలో చేసినప్పుడు చాలా వరకు కొన్ని దొరికేవి కాదు. అటువంటి పరిస్థితిలో ఆయన రాత్రి కొన్ని అరేంజ్ చేయాలంటే అరేంజ్ చేసి 100% ఆయన అంటే ఎలాగంటే రాత్రి ఇది కావాలంటే అలా అంటే అప్పటికప్పుడు క్రియేట్ చేసి తీసుకొచ్చేవారు. ఈ అన్నిటికి ఏంటంటే కారణం ఏంటంటే శివం సెల్లాడికి మాకు సపోర్ట్ ఉన్న సారిగమ అన్నది మాకు అసోసియేట్ అవ్వడానికి ఏంటంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మాకుతో పాటు ఒక సపోర్ట్ ఉంటే ఇది నెక్స్ట్ లెవెల్ స్క్రీన్లో బాగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము సారిగమ ఇండియాతో అసోసియేట్ అయ్యి ఈ ప్రొడక్షన్ చేసాం. సారిగమ నుంచి మాకు ఆశీష్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అలాగే కేఎల్ ప్రవీణ్ గారు ఇప్పుడు మాకు ఒక మెంటర్ అనుకోండి, లేకపోతే ఏదన్నా ఈ ప్రాజెక్ట్లో చాలా కీలకంగా ఎడిట్ చేసి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ ప్రాజెక్ట్. అలాగే ఇంకా మా కొరియోగ్రాఫర్లు కానీ, మా మిగతా కాస్ట్యూమ్ డిజైనర్ హర్ష గారు కానీ, చాలా క్రూ ఉన్నారు. పేరున అందరికీ థ్యాంక్స్ ఒకటే చెప్తే ఏదో అయిపోయి సిచ్యువేషన్ కదా. ఈ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు కష్టపడింది నేను కళ్ళారా చూశాను. ఇంకా దానికన్నా నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళు చేసిన సపోర్టు అది చెప్పలేని ఏమంటారు, ఆ కృతజ్ఞత ఏదో చెప్పి తీర్తి అయిపోయేది కాదు. మేజర్గా మా ఆఫీస్ టీం కానీ, నా సపోర్టివ్ టీము సంతోష్ కానీ, తరుణ్ కానీ, శశాన్న కానీ, మా పార్ట్నర్స్ ఇంకా ఉన్నారు వాళ్ళు కానీ, రాకేష్ రెడ్డి, జోష్ వీళ్ళందరూ మాకు బాగా సపోర్టివ్గా ఉండి ఈ సినిమాని మాకు ఈ రేంజ్ లెవెల్లో మీకు కనబడేలా చేయడానికి వీళ్ళ సపోర్టు. అలాగే మెయిన్ కిరణ్ గారు, మా ముఖ్యంగా హీరోయిన్ ఇద్దరు ఉన్నారు ఇందులో, రుక్సర్ దిలన్, వాళ్ళు యాక్టింగ్ కానీ ఇదన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు బాగా.
ఇంకా కిరణ్ గారిని అయితే మేము చెప్తున్నాను కదా, మీరు 100% మీరు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధానంలో 100% మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీ సపోర్ట్ వెళ్ళాలో మా కంపెనీకి ఉండాలి, శివం సెల్యులాయిడ్స్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలా. Thank you very much, Ravi Garu. I now request director, writer Vishwa Karun Garu to please speak a few words. అందరికీ నమస్కారం అండి. నచ్చిందా మీ అందరికీ దిల్రుబా? సో 1 సెకండ్ బ్రో, ఆల్రెడీ ఫస్ట్ సినిమా టెన్షన్లో ఉన్నా. ఇందా మేడం చెప్పినట్టు ఏంటంటే దిల్రుబా అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్, పంజాబీ ఇన్స్ట్రుమెంట్ నేమ్ అనమాట. అంటే ద బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇస్తుంది అది. తర్వాత అలాగే ఒక అరబిక్లో అమ్మాయిలకి పెట్టే అందమైన పేరు. సో మా సినిమా కూడా చాలా అందంగా ఉంటుంది. మీరందరూ విజిల్స్ వేసి చప్పట్లు కొట్టి దీన్ని టీజర్ని యాక్సెప్ట్ చేసినందుకు మీరందరూ కూడా మా దిల్రుబాస్. అర్థమైందా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ నా టీం గురించి చెప్పాలంటే ఫస్ట్ నా హీరో దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఖచ్చితంగా ఇదైతే హీరో దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒక అరగంట కూర్చుని కథ చెప్పాను అంతే, జస్ట్ ఒక అరగంట. మన సినిమా చేస్తున్నాం, వెళ్ళిపో రెడీ చేసుకోన్నాడు. అక్కడి నుంచి ప్రొడ్యూసర్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ రోజు ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి కారణం కిరణ్ గారు. సో లవ్ యూ డార్లింగ్, మీకు థ్యాంక్స్ చెప్పను. ఐ లవ్ యూ సో మచ్ అంతే. మీరు కూడా నా దిల్రుబా, నా మొదటి దిల్రుబా. సో తర్వాత నా ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే రవి గారు, ఇట్స్ అ లాంగ్ జర్నీ మా ఇద్దరిది. ఒక 3 years ట్రావెల్ అయ్యాం, చాలా బ్యూటిఫుల్ జర్నీ. దాంతోపాటు తర్వాత సరిగమ వచ్చి అసోసియేట్ అయ్యారు. ఆశీష్, ఆనంద్ గారు, దెన్ రాహుల్, విరాట్, వీళ్ళందరూ దే హ్యావ్ గివెన్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ ఫర్ మీ. సో దిస్ ఈజ్ మై ప్రొడక్షన్ టీమ్. అండ్ నా టెక్నీషియన్స్ విషయానికి వస్తే విశ్వాస్ బ్రో, నాకు ఈ ప్రాజెక్ట్ లాస్ట్ మినిట్ వరకు తనకి చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ ఇది. ఎప్పుడు చెప్తాం, తను చెప్పడు, మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు విశ్వాస్కి ఈ ప్రాజెక్ట్ అంటే చాలా ఇష్టం అండి, దిల్రుబా మీద చాలా నమ్మకం ఉంది అని. ద గ్రేటెస్ట్ విజువల్స్ అండ్ ద బెస్ట్ విజువల్స్ హీ హాస్ గివెన్. మీరు అందరూ చూశారు టీజర్లో, ఇంకా చాలా చూడాల్సింది ఉంది. మా ఆర్ట్ డైరెక్టర్, ఇందాక మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు హీ చాలా స్ట్రగుల్ అయ్యాడు చేయడానికి. ఏంటంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, తర్వాత నైట్ చేయాలి, ఇలా చేసి ఒక గ్రాండియర్ అనేది క్రియేట్ చేయగలిగాడు. అండ్ జిత్తు అండ్ ఈశ్వర్, వీళ్ళిద్దరూ నా కొరియోగ్రాఫర్స్. యాక్చువల్లీ దే హ్యావ్ గివెన్ ద బెస్ట్. రేపు షూట్ అంటే ముందు రోజు నైట్ పాట పంపించేవాడు నేను. వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ సెట్ మీదకి వచ్చి కొట్టేశారు అంతే. మీరు చూసే 2 songs పగిలిపోతే మామూలుగా ఉండదు. ద బెస్ట్ లవ్ సాంగ్స్ యూఆర్ గోయింగ్ టు ఎవర్ విట్నెస్ దిస్ ఫిబ్రవరి. కొంచెం తడబడుతున్నాను, టెన్షన్లో ఉన్న ఫస్ట్ టైం కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బాయ్. Thank you very much, Andy. I now request Ishwar and Jittu Garu, the choreographers, to please speak a few words. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారు కరుణ్ గారు. సో డైరెక్టర్ గారు అని ఇక్కడ ఎందుకు పిలుస్తున్నానంటే పిలవాలి కాబట్టి. బట్ నా దిల్రుబా డార్లింగ్. సో ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. అండ్ నాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. అండ్ కిరణ్ అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలా మాట్లాడుంది, బట్ టీజర్ మాత్రమే కాబట్టి నేను టీజర్ లాగానే మాట్లాడా. థ్యాంక్ యూ. Thank you. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్, హ్యాపీ న్యూ ఇయర్. ఇందాక టీజర్ చూసినప్పుడు చాలా షార్ట్స్ మన సాంగ్లో పడ్డాయి అనమాట సార్ చూసినప్పుడు. అండ్ మీకు ఒకటి గమనించారా, మన డైరెక్టర్ గారిని చూసినప్పుడు మీకు చిన్న పూరి సార్ కనబడుతున్నారు ఎక్కడన్నా? అంటే నేను నాకు కథ చెప్పినప్పుడు కానీ, నాకు సాంగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కానీ, టీజర్లో కూడా గన్ను ఉంటే టక్కని కాల్చిపడుతుంది. సో మీకు కొంచెం ఆయనతో మాట్లాడితే పూరి సార్ గుర్తొస్తారు. సో అలాంటి వైబ్. అండ్ దీంట్లో ఒక మంచి లవ్ సాంగ్ ఒకటి చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే కిరణ్ సార్ దీంట్లో చాలా అర్బనిష్ అండ్ స్టైలిష్గా కనబడతారు. అండ్ మూమెంట్స్లో కూడా చాలా గ్రేస్ అండ్ ఎక్స్ప్రెషన్స్లో కూడా చాలా చేంజ్ ఓవర్ కనబడుతుంది సార్. దీంట్లో తర్వాత ఎంత పీరియాడిక్ సినిమానో ఇది దాని కంప్లీట్ ఆపోజిట్గా ఉండబోతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. అండ్ శివం సెల్యులాయిడ్ రవి సార్కి అండ్ సరిగమ జోజో సార్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సాంగ్లో ఏదైనా కావాలన్నా కూడా తక్కని నాకు ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ సార్ థ్యాంక్ యూ. కెమెరామెన్ విశ్వటెనిల్ సార్, ఆయన్ని సార్ ఒకసారి మీరు ముందుకు రండి ప్లీజ్. ఒకసారి నాకు ఈ టీంలో ఫస్ట్ వెళ్ళగానే అందరూ నాకు చాలా నచ్చారు. కానీ విశ్వటెనిల్ సార్ ఒక్కరు ఏంటంటే అండర్ రేటెడ్గా అనిపించారు. అంటే చాలా వర్క్ చేస్తున్నారు, కాకపోతే ఈయన వర్క్ నేను ఎందుకో ముందుకు పిలిచి చెప్పాలని నేను ముందు నుంచి అనుకుంటున్నాను. ఈ టీచర్ కాబట్టి నేను ఛాన్స్ తీసుకున్న తర్వాత ఛాన్స్ దొరుకుతుందో సార్ మీరు ఇంకా పెద్ద సినిమాలు చేయాలి. లేదు సీరియస్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. కొన్ని సినిమాలు
మనం డైరెక్టర్స్ కోసం వెళ్తాం, మ్యూజిక్ డైరెక్టర్స్ కోసం వెళ్తాం, స్టోరీ కోసం వెళ్తాం, అండ్ కొన్ని సినిమాలు అన్నిటి కోసం వెళ్తాం. ఐఎమ్ షూర్ దిల్రుబా ఈ అన్నిట్లోని అమేజింగే. కానీ ఏ సినిమా అయినా కిరణ్ అబ్బవరం గారు హీరోగా చేస్తున్నారు అని తెలిసిన వెంటనే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు టు సీ అసలు ఏముందని. ఆ నేమ్ ఓవర్ నైట్ వచ్చింది కాదు. ఆయన ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చిన బోల్డ్ అనే సినిమాల వల్ల మనందరికీ ఆ నమ్మకం కలిగింది. ఇన్ఫ్యాక్ట్ కిరణ్ అబ్బవరం గారి సినిమాలని ఎక్కడైనా టైప్ చేస్తే యూ గెట్ రియలీ గుడ్ ఫిల్మ్స్. అలాంటి ఒక పాత్ తన కోసం తను సెట్ చేసుకున్న, ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న కిరణ్ అబ్బవరం గారు, ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ ఫిల్మ్ దిల్రుబా. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మా ఫ్యాన్స్ అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అలాగే మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీకు. మీరందరూ చాలా బాగుండాలి, చాలా పాజిటివిటీతో, చాలా హ్యాపీగా ఇయర్ మొత్తం మీరందరూ నవ్వుతూ అన్ని విధాలా అంతా బాగుండాలి. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ సరిగమ సార్ with utmost love and respect. Welcome to Telugu film industry. So happy to be associated with Saregama. నేను ఒక 2 years నుంచి నేను చూస్తున్నానండి. ద వే దే ట్రీట్ యాజ్ ఎ యాక్టర్స్గా మమ్మల్ని కానీ, లేకపోతే ఇక్కడ ప్రొడక్షన్ కానీ, ప్రతి ఒక్కరిని వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ, వాళ్ళ ప్రొఫెషనలిజం కానీ అంతా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్ అండ్ ఐ లవ్ టు వర్క్ అగైన్ అండ్ అగైన్. ఎంటైర్ సరిగమ టీమ్కి, ప్రతి ఒక్కరికి, విక్రమ్ సార్, సాహిల్ సార్, సిద్ధార్థ్ సార్, ఆశిష్ సార్, మాతో ట్రావెల్ చేసిన రాహుల్ సార్, ఎవ్రీథింగ్, పంకజ్ సార్ ఇక్కడ మార్కెటింగ్ అంతా. ఐఎమ్ సో హ్యాపీ టు అసోసియేట్ విత్ సార్. మీ ఫస్ట్ తెలుగు సినిమా నాతో అవడం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. మరి రవీణ గురించి లాస్ట్లో మాట్లాడతాను. డైరెక్టర్ కరణ్ రో, నాకు వి మెట్ 3 years బ్యాక్ అండి. 3 years బ్యాక్ మేము కలిసాము. తన మాటలు నాకు చాలా కొత్తగా అనిపించాయి. అంటే కాసేపు ఇలా కూర్చొని ఇలా మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా సరే ఆ వ్యక్తితో మాట్లాడచ్చు అనిపించింది. తను ప్రతి ఒక్క దానికి ఒక డిఫరెంట్ డెఫినేషన్ ఉంటుంది. ఏదన్నా ఒక సిచ్యువేషన్ని తను చెప్పే విధానం చాలా కొత్తగా ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి మీకు టీజర్లో అది కనిపించింది అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం కొంచెం వెరీ ఇంటెన్స్ అర్బన్ లుక్లో కనపడబోతున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా దిల్రుబా ఈజ్ ఆల్ అబౌట్, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే చూస్తున్న వాళ్ళందరూ మనము దేనికోసమైనా సరే మన క్యారెక్టర్ వదులుకున్నాం. అది లవర్ కోసమైనా సరే, ఇంకొక దేనికోసమైనా సరే మనం క్యారెక్టర్ వదులుకున్నాం. అలా క్యారెక్టర్ వదులుకోకుండా తను నమ్మిన సిద్ధాంతాన్ని ఎంత దూరమైనా సరే వెళ్ళిపోయేవాడే సిద్ధార్థ్. అదే దిల్రుబా. ఖచ్చితంగా ఇక్కడ చాలామంది ఉంటారు, ఏదైనా మన క్యారెక్టర్ వదులుకోకూడదు, మన జీవితంలో దేనికోసమైనా మనం క్యారెక్టర్ వదులుకోకూడదని చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ దిల్రుబా చాలా హార్డ్ హిట్టింగ్గా అనిపిస్తుంది. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మా డిఓపి విశ్వాస్ భయ్య, ఇంకేం చెప్తాం ఆయన గురించి, మీకు కనిపించి మీ ఇద్దరం పక్కన మీకు నా ప్రతి ఒక్క హిట్ సినిమాలో ఆయన ఉన్నాడు. ఇప్పటిదాకా జరిగిన అన్ని సినిమాల్లో, ఖచ్చితంగా రాబోయే చాలా సినిమాలలో కూడా ఆయన ఉంటారు నాతో. ఆయన ఉన్నాడంటే ఏదో తెలియని ఒక ధైర్యం. విశ్వాస్ భాయ్ సెట్లో ఉన్నాడంటే నాకు చిన్న ఒక కాన్ఫిడెన్స్. నేను అంటే మోర్ దెన్ ఒక కెమెరామ్యాన్ అనే దానికన్నా అండి, తను ఉన్నాడంటే సినిమా చాలా బెటర్ అవుద్ది. నా క్రాఫ్ట్ కోసం వర్క్ చేయాలనే దాని గురించి కాకుండా సినిమా ఎంత బెటర్ చేయాలనే దాని గురించి వర్క్ చేస్తుంటాడు. థ్యాంక్ యూ విశ్వాస్ భయ్య, నన్ను ఇంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా సుధీర్ సేమ్ అలాగే, ఇంకా సుధీర్ కూడా ఇంకా అన్ని సినిమాల్లో మీకు కనిపిస్తుంటాడు కదా సుధీర్. యంగెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్. సో హ్యాపీ సుధీర్. దిల్రుబా అన్నీ ఇలా చాలా దగ్గరుండి రోజు డే అండ్ నైట్ మాకు సుధీర్ ఉన్నాడంటే ఈవెన్ ప్రొడక్షన్కి కానీ మా అందరికి ఎక్కడో తెలియకున్న ఒక చిన్న ధైర్యం, రేపు ఈ వర్క్ ఉందంటే ఈరోజు నైట్ చెప్పినా సరే ఏదో విధంగా చేసేస్తాలే అని చెప్పి అంత ధైర్యం, ఎలా అయినా సరే మాకు అనుకున్నదాన్ని డెలివరీ చేస్తుంటాడు. థ్యాంక్ యూ అగైన్ సుధీర్. అగైన్ వీ మేడ్ వన్ గుడ్ ఫిలిం, నైస్ జర్నీ విత్ యూ. మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్. రేపు ఈ సినిమాలో మీకు రేపు 2 సాంగ్స్ వస్తాయండి. అంటే 2 అంటే చాలా వస్తాయి, బట్ మాస్టర్స్ చేసిన చెరో ఒక సాంగ్ చాలా కొత్తగా ఉంటుంది. అగ్గిపుల్ల అనే సాంగ్ కావచ్చు, లేకపోతే హే జింగిలి అనే సాంగ్ కావచ్చు, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. పర్టికులర్లీ శామ్సియస్ గారికి చెప్పాలి. శామ్సియస్ సార్, ఐ లవ్ యూ. నాకు తెలిసి ఈ సినిమాకి మీరు ఇచ్చిన సాంగ్స్ బెస్ట్.
శామ్ సిఎస్ గారు నాకు దిల్రూబా అనే సినిమాలో నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తానండి, మై కెరియర్ బెస్ట్ ఆల్బమ్ దిల్రూబా. త్వరలో పాటలు రిలీజ్ అవబోతున్నాయి. నా సినిమాలో పాటలు అంటే మీరు కొంచెం ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు. ఈ సినిమాలో పాటలు ఇంకా ది బెస్ట్ ఉంటాయి. ఇదిగో టీజర్ బీజిఎం విన్నారు కదా. నేను మా ఫస్ట్ టైం నేను టీజర్ బీజిఎం వినగానే శామ్ సిఎస్ గారు కాల్ చేసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను. సినిమా మొత్తం అలాగే బీజిఎం ఉండబోతుంది. మీరు చాలా బాగా ఎగ్జైట్ అవుతారు. థ్యాంక్ యూ శామ్ సిఎస్ సార్. అలాగే మా ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు, నేషనల్ అవార్డు విన్నర్ కేఎల్ ప్రవీణ్ గారు, నా సినిమాకి ఎడిటింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. లుకింగ్ ఫార్వర్డ్ సార్. సార్ ఫిఫ్త్న కట్ చూపిస్తున్నారు. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిల్రూబా ఫస్ట్ కట్ మొత్తం అంతా. అలాగే సురేష్ అన్న, కళ్యాణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వర్క్ చేసిన ప్రొడక్షన్ ప్రతి ఒక్క టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. మా రవణ, నేను రవణని ఫస్ట్ టైం 2019లో కలిశానండి. నా రాజావారి రాణి గారి సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తారేమో, అప్పటికే RX100 చేసి చాలా పెద్ద హిట్ కొట్టున్నారు. రాజావారి రాణి గారు ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తారా అని చెప్పి రవణని, సురేష్ అని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఆ వ్యక్తి ఎలా అయితే ఉన్నాడో ఇప్పటికీ అలాగే వ్యక్తి ఉన్నాడండి. అంటే నాకు తెలిసి 1990 నుంచి సినిమాల్లోనే ఉన్నాడు, డిస్ట్రిబ్యూషన్లోనే ఉన్నాడు. సినిమా అంటే పిచ్చి. నేను ఎప్పుడు కలిసినా సరే కిరణ్ సినిమా అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలని ఎప్పుడు తాపత్రయపడుతూ ఉండేవాడు. ఈ 3 years ఆఫ్ జర్నీలో నేను చూస్తూనే ఉన్నాను. అంటే ఈ సినిమాని బెటర్ చేయడానికి తను ఎంత తాపత్రయపడుతున్నాడు. సరిగమ వాళ్ళు కంప్లీట్ సపోర్ట్ చేస్తున్నారు. ఇటు సైడ్ నుంచి రవణ ఇంకా ఏదో సినిమాని బెటర్మెంట్ చేద్దాం, ఇంకా ఏదో బెటర్మెంట్ చేద్దాం. మనం స్క్రీన్ మీద చాలా పెట్టి చూపిస్తేనే ఆడియన్స్ ఇప్పుడున్న సినారియోలో ఒక టికెట్ పెట్టి వాళ్ళు థియేటర్కి రావాలంటే మనం చాలా చూపించాలి. మనము ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి అని చెప్పి ఏ రోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా తన శక్తికి మించి, లిటరలీ నేను దగ్గర నుంచి చూశానండి, తనకు శక్తికి మించి ఒకానొక స్టేజ్లో ప్రొడ్యూసర్గా ఉన్న ఒక వ్యక్తి, అంటే ప్రొడ్యూసర్గా అంటే అన్ని మర్యాదలు పొందాల్సిన ఒక వ్యక్తి లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చాడంటే అందరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు బికాజ్ ఆఫ్ సినిమా. తను ఒక మంచి సినిమా చేయాలి, నేను ఒక మంచి సినిమా ఎలా అయినా చేయాలి అని చెప్పి అంత తాపత్రయపడుతున్నాడు. డే అండ్ నైట్ లేచి ఈ సినిమా హానెస్ట్గా చెప్తున్నానండి, నా కోసం ఈ సినిమా మంచిగా చేయాలని తాపత్రయపడ్డ కరుణ్ రో కోసం అండ్ రవణ కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలండి. వాళ్ళిద్దరూ 3 years నుంచి చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళిద్దరూ చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి. కరుణ్ రో కానీ తనైతే ఇంటికి కూడా వెళ్ళలేదు. అలాగే రవణ కోసం, వీళ్ళిద్దరి కోసం సినిమా పెద్ద హిట్ అవ్వాలండి. ఐ హోప్ మీకు టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా మీకు రాబోయే రోజుల్లో అతి త్వరలో సాంగ్స్ వస్తాయి. సాంగ్స్ ఇంకా చాలా బాగా నచ్చుతాయి మీకు. టీం అందరూ ఫెబ్లో రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇంకా లవర్స్ అందరికీ ఆ మంత్ అంటారు కదా ఫెబ్ అని. సో దిల్రూబా మంచి పాటలు, ప్రాపర్ ఎంటర్టైనర్, వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. మిస్ అవ్వద్దండి. అదే లాస్ట్లో మా దిల్రూబా సిద్ధు క్యారెక్టరేషన్ ఓన్లీ డైలాగ్ ఏంటంటే, వాడి స్టేట్మెంట్ ఏంటంటే, స్ట్రాంగ్ మ్యాన్ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, డోంట్ హ్యావ్ యాటిట్యూడ్, దే హ్యావ్ క్యారెక్టర్ అని చెప్పి. సో ఖచ్చితంగా మీకు సినిమా, నేను ఇంతకుముందు చెప్పాను కదండి, క్యారెక్టర్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అలాగే నిన్న మేము ఒక వీడియో రిలీజ్ చేసినట్టు దిల్రూబా అనేది పర్టికులర్ ఏజ్ గురించి కాదండి, ఎవ్రీ పర్సన్, అప్పుడే అమ్మ కడుపులో పుట్టిన బేబీ దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు అందరికీ ప్రేమ అన్నది అందరికీ అతీతం. సో ఖచ్చితంగా మీ అందరికీ దిల్రూబా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్. మీ అందరికీ చాలా మంచి జరగాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీడియా Q&A సెషన్ స్టార్ట్ అవ్వబోతోంది. One photo. థ్యాంక్ యూ. ఇప్పుడు మీడియా Q&A స్టార్ట్ అవ్వబోతోంది. ఐ రిక్వెస్ట్ ఆశీష్ గారు ఫ్రమ్ సరేగమప టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్. విశ్వాస్ గారు, DOP గారు, ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్.
Vishwa Karun Garu, director, please stay back on the stage. Ravi Garu, producer, please stay back on the stage. Kiran Abavaram Garu, hero Garu, please stay back on the stage. Sudhir Garu, please stay back on the stage. Art directors, Sudhir Garu, please come. కిరణ్ గారు సార్ హాయ్ సార్. టీజర్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. టీజర్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సరిగమ లాంటి బ్యానర్ నుంచి వస్తున్నప్పుడు మ్యూజిక్ మీద ఖచ్చితంగా అదృష్టి ఉంటుంది సార్. సో అది టీజర్లో ఖచ్చితంగా అనిపించింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బట్ ఇప్పటివరకు మీరు చాలా ఫీల్ గుడ్ సినిమాలు తీశారు. అందులో కొన్ని సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి, దట్ ఇస్ కామన్ సార్. బట్ ఇటీవల మీరు ఒక మంచి హిట్ కొట్టారు కా సినిమాతోటి సార్. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ జానర్లో. మళ్ళీ ఎందుకు మళ్ళీ అంటే అదే జానర్లో వెళ్ళాలని నేను చెప్పట్లేదు, కానీ సార్ మళ్ళీ మీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలోకే వచ్చినట్టు కనిపిస్తుంది. ఇది ఏమైనా కొత్తగా ఉండబోతుందా లేకపోతే ఎలా ఉంటుంది అంటున్నారు? లేదు సార్, చాలా కొత్తగా ఉంటుంది. మీరు టీజర్ చూస్తే మీకు ఏదైతే ఫీల్ కలిగిందో ఖచ్చితంగా అదే త్రూ అవుట్ ద మూవీ ఉంటుంది సార్. అంటే ఈ సినిమా కంప్లీట్లీ ఒక ఇంటెన్స్, ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం, ఒక క్యారెక్టర్ నమ్మే దాని మీద వెళ్తుంది. ఇంకా కా తర్వాత అంటే ఇది అన్ని సినిమాలు చేయాలి, అన్ని జోనర్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేయాలి. అలాగే దిల్రుబా అనే ప్రయత్నం కూడా ఖచ్చితంగా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటాను సార్. ఎందుకంటే వైబ్ ఆఫ్ ద ఫిలిం చాలా కొత్తగా ఉంటుంది. విజువల్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, చెప్పిన పాయింట్ కూడా చాలా కొత్త పాయింట్ కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, నా కెరియర్ బెస్ట్ ఆల్బమ్ ఇది అని చెప్పారు. అండ్ ఈ సినిమా కాకంటే ముందు సినిమా ఇది. సో ఈ సినిమా మ్యూజిక్ చూసాకే శామ్సియస్కి ఇవ్వడం జరిగిందా? సో సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎలా ఉండబోతున్నాయి? అంటే శామ్ సార్ ఫస్ట్ దిల్రుబాకి సాంగ్స్ ఇచ్చారండి. నేను సాంగ్స్ వినగానే మెస్మరైజ్డ్. అంటే శామ్ గారు అనగానే మనకి ఎక్కడో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా ఇస్తారు, ఖైదీ సినిమాకి కానీ అది ఉండేది. ఫస్ట్ టైం శామ్ సార్ సాంగ్స్ అన్నీ విన్న తర్వాత నాకు ఏంటి ఇంత బాగా ఇచ్చారేంటి శామ్ గారు సాంగ్స్ అనుకున్నాను. అంటే తనకు కూడా అదే ఫీలింగ్, నేను లవ్ సాంగ్స్ చాలా బాగా ఇస్తాను, అలాంటి సినిమాలు చేయలేదు కాబట్టి అలా అనిపిస్తుందని. దిల్రుబా సాంగ్స్ వినగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి సాంగ్స్. అది చూసి నేను ఇమ్మీడియట్గా కా కూడా సారే చేయాలి అని చెప్పి, సార్ నాకు కా కూడా మీరే చేయాలి సార్ అని చెప్పి కా ఇవ్వడం జరిగింది బ్రో. అండ్ ఐఎమ్ షూర్ శామ్ సార్ బెస్ట్ వర్క్ చూస్తారు. అండ్ హీ ఆల్సో సో ఎగ్జైటెడ్. సాంగ్స్ ఆల్రెడీ మేము విన్నాము. నాకు టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినగానే నాకు ఒక క్లారిటీ వచ్చేసింది ఎలా ఉండబోతుందో అని చెప్పి. నేను మీలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎక్సైటెడ్. థ్యాంక్ యూ. కిరణ్ గారు ఇట్ సార్ ఇక్కడ జస్ట్ సార్ హాయ్ సార్. నేను వెంకట్ ఎన్టీవీ సార్. సార్ హాయ్ సార్. కా దీపావళికి వచ్చిన కాని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. సో దాన్ని మించినట్టు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా, సో దాని మించి ఉంటుంది అనుకోవచ్చా సార్? ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ సార్. కా అన్న సినిమా కంప్లీట్లీ కొంచెం థ్రిల్లరు అలా వెళ్తుంది. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ సార్, దేనికి అదే. బట్ ఈ సినిమా ఐఎమ్ ప్రెటీ షూర్ ఈ పర్టికులర్ అంటే ఈ సినిమా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది వెళ్ళిన ఆడియన్స్ని మాత్రం డిసప్పాయింట్ చేయరు సార్. దే లవ్ ఇట్. అంటే మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ రాబోయే కంటెంట్ చూడగానే మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా సార్. అంటే ఈ సినిమా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ సినిమాని ఏం చూడడానికి వెళ్ళబోవచ్చు అని, అది చూసే ఆడియన్స్ దిల్ ఫీల్ హ్యాపీ సార్. అంటే కాలో మేము ఎక్స్పెక్ట్ చేయని ఒక క్లైమాక్స్ చూసాము సార్. ఇందులో కూడా అలాంటి ఎక్స్పెక్ట్ చేసింది అంటే అలాంటి ఏదో సర్ప్రైజింగ్ క్లైమాక్స్ కాదు సార్. బట్ ఈ క్యారెక్టర్ ఒక సిద్ధాంతాన్ని నమ్ముతుంది, అది చాలా కొత్తది. ఇంతవరకు ఆ పాయింట్ మీద డిస్కషన్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ పాయింట్ మీద డిస్కషన్ చేయలేదు. ఏదైతే ఈ సినిమాలో ఒక హీరో ఒకటి నమ్మే సిద్ధాంతం ఉందో అది చాలా కొత్తగా ఉంటుంది. దాని మీద ఎండింగ్ క్లైమాక్స్ ఎందుకు అతను నమ్మాడని చెప్పేది కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇందులో మ్యాగీ ఎవరు సార్?
మ్యాగీ రివీల్ చేస్తాను సార్ తొందరలో. రిలీజ్ చేస్తారా? రివీల్. మీరు మ్యారీడ్, సినిమాను వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేస్తున్నారు, ఏంటి? అర్థం కాలేదు సార్. మ్యారేజ్? మీరు మ్యారీడ్, అవును. సినిమానేమో బ్యాచులర్కి సంబంధించిన వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేస్తా అంటున్నారు. మ్యారీడ్ అయిపోతే మాత్రం ఇంకా యవ్వనం అలాగే ఉంది సార్. నేను యూతే సార్. నేను మళ్ళీ ఇంకా నేను అయ్యో సార్ నేను ఇంకో 10-15 సంవత్సరాలు లవ్ సినిమాలు చేస్తాను సార్. చేస్తారా? పెళ్ళి అప్పుడు 40 ఏళ్ళకి చేసుకోకూడదు కాబట్టి చేసుకున్నాను, కానీ ఖచ్చితంగా లవ్ సినిమాలు చేస్తాను సార్. మీరు అలాగే చూడాలి. అది పెళ్ళికి దీనికి సంబంధం లేదు సార్. ఓకే, లేదు సార్. కిరణ్ గారు సార్. హాయ్ సార్. టీజర్ బాగుందండి సార్. సక్సెస్ అనేది చాలా కష్టపడి తెచ్చుకున్నారు కాతో. యూజువల్గా ఏంటంటే ఒక సక్సెస్ కొట్టాక చాలా క్యాలిక్యులేషన్స్తో ఆ సక్సెస్ని కంటిన్యూ చేయడానికి చాలా క్యాలిక్యులేషన్స్ వేసుకుని సినిమాలు సెలెక్ట్ చేసుకుని చేస్తారు. బట్ దిల్రుబా నెక్స్ట్ సినిమా అవ్వడం అనేది మీరు క్యాలిక్యులేషన్ కుదరలేదు మీకు, ముందు మొదలెట్టిన సినిమా కాబట్టి. సార్ ఇప్పుడు దాని గురించి ఏదన్నా ఉందా? అంటే పర్ఫెక్ట్ కంటిన్యూషన్ అని అనుకుంటున్నారా, లేకపోతే వేరేగా ఏదైనా ప్లాన్ చేసి ఉండేవారా? అంటే నిశాంత్ సార్, అంటే దిల్రుబా అన్నది నేను ముందు చేసిన స్క్రిప్టే సార్, ముందు చేసిన సినిమానే. ఆ తర్వాత నుంచి నేను చేయాలనుకున్న సినిమాల మీద పర్సెప్షన్ కానీ, ఎలాంటి సినిమాలు చేస్తే ఇప్పుడు ఆడియన్స్కి బాగా నచ్చుతుందనే పర్సెప్షన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయిందని. ఆ తర్వాత నుంచి నేను చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కానీ, ఇప్పుడు నేను అప్కమింగ్ నేను ఒక 4 మూవీస్ నేను చేస్తున్నాను. అవన్నీ చాలా ఇప్పుడున్న దానికి ఎలా అని. దిల్రుబా అప్పటికే ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్ పాయింట్ సార్ నాకు. అండ్ దిల్రుబా మీరు విజువల్స్ కానీ టీజర్ కానీ చూస్తే కంప్లీట్ కొత్తగా ఉంటుంది. అంటే మేము చెప్పిన పాయింట్ చాలా కొత్త పాయింట్, 100% అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. అండ్ నేను చాలా కొత్తగా కనిపిస్తాను ఈ సినిమాలో. దట్ ఆడియన్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అంటే కిరణ్ అబ్బవరం చేంజ్డ్ మైండ్ సెట్ మీరు ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు తర్వాత మీకు ఒక క్లారిటీ, జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ క్లారిటీకి దిల్రుబా ముందు ఓకే చేసిన దిల్రుబా ఫిట్ అవుతుందా? ఖచ్చితంగా ఫిట్ అవుద్ది అనుకుంటున్నాను సార్. మేము ఖచ్చితంగా విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ రవెన్న కానీ, సరేగమ కానీ, దే ఆర్ ఆల్ లైక్ కంప్లీట్లీ సినిమా చాలా బెటర్ చేయాలని ఒక జోన్తోనే సినిమా మేము చూసుకొని ఇంకా ఏం చేయొచ్చు, హ్యాపీగా అండ్ బెటర్మెంట్స్ ఏం చేయొచ్చు అనే దాంట్లోనే సినిమాను 1-2 సార్లు చెక్ చేసి విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ కూడా కంప్లీట్లీ కూర్చొని ఈ సినిమాని ఇలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాని కంప్లీట్ చేస్తున్నాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కిరణ్ అబ్బవరం గారు ఇక్కడ అండి. హ్యాండ్ యా, టీజర్ చాలా బాగుంది. అయితే మీ యాక్టింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే ఒక లవర్ బాయ్లా చాలా బాగుంది. అయితే కిరణ్ అబ్బవరంకి కా సినిమా అనేది ఒక బ్రాండ్ అయింది. సో ఆ బ్రాండ్ని నమ్ముకున్న ఆర్టిస్టులను ఎవరిని పిలవలేదా? మీరు ఒక్కరే ఉన్నారు స్టేజ్ మీద. ఇదిగోండి, నాకు నేను నిన్న నైట్ కరెక్ట్గా 7 o'clock నేను ప్రొడ్యూసర్ గారికి ఏం చెప్పానంటే, మీరు ఏమైనా చేయండి, దయచేసి హీరోయిన్ గారిని పిలుచుకోరండి, నా మీద ఈ ముద్ర పడిపోతుంది. నేను ఈవినింగ్ కరెక్ట్గా 7 o'clock నేను ఏం చెప్పానంటే ప్రొడ్యూసర్కి, మీరు ఏమైనా చేసుకోండి, నాకు రేపు రుక్సర్ రావాలి, హీరోయిన్ రావాలి, అది ఇదని నేను అడిగితే నేను అంతా ట్రై చేశారు. రుక్సర్ నాకు తెలిసి వేరే షూట్లో ఏదో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయింది, కానీ ఈ సినిమా కంప్లీట్లీ వీలైనంత నాకన్నా రుక్సర్ని ఎక్కువ కనిపించాలని నేను ప్రయత్నం చేస్తాను. ఆ ధైర్యం అదేం లేదండి, ఏదో కొట్టేసామని అదేన్నీ ఏం లేదు. ఏ సినిమాకి ఆ సినిమానే. మళ్ళీ ఎవ్రీ ఫిలిం అంటే రీసెంట్గా చూస్తే కొందరు హీరోలు కూడా వాళ్ళే ఎక్కువగా స్టేజ్ మీద కనిపించడం, ప్రమోషన్స్కి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటున్నారు, మిగతా ఆర్టిస్టులు పెద్దగా పిలవట్లేదు. రీసెంట్గా హిట్ కొట్టిన సినిమాలో కూడా అంటే మాకు తప్పదు కాబట్టి అండి, మాకు తప్పదు కాబట్టి అంతే. అంటే ఎందుకు కష్టపడతాం చెప్పండి? అన్నిసార్లు మేము వెళ్ళి మేము అన్ని చోట్ల తిరిగి ఎందుకు కష్టపడతాం? మేము సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి, కంప్లీట్లీ సినిమా జనాలకి రీచ్ అవ్వాలి కాబట్టి కష్టపడతాం. అంతేగాని నా టీంని నేను ఎప్పుడు అందరికన్నా 10 సార్లు ఎక్కువ ఇన్వైట్ చేస్తానండి, రండి సినిమాని ప్రమోట్ చేద్దాం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళకపోతే వాళ్ళు చూడడానికి రారని నేను ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ టు ప్రమోట్ ద ఫిలిం. నేను నా సినిమాని ప్రమోట్ చేయడానికి నాకు వీలైనంత నేను కృషి చేస్తానండి, బికాజ్ సినిమా జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిల్రుబా, రుక్సర్ కంప్లీట్లీ అవైలబుల్ ఉంటుంది, ప్రతి ఒక్క ఈవెంట్కి వస్తుంది తను. ఈరోజు షూట్ ఉండడం వల్ల రాలేకపోయిందంట, కొంచెం ప్రీ ప్లాన్డ్ అవ్వకపోవడం వల్ల తను. బట్ బికాజ్ యాజ్ ఇట్ ఈస్ ఎ లవ్ ఫిలిం, కంప్లీట్లీ తన మీద ఎక్కువ ఉంటుంది, తన క్యారెక్టర్ మీద ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా రుక్సర్ ఎక్కువ కనిపిస్తుంది. సో డైరెక్టర్ గారు, అంటే టీజర్ చూసిన తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే విలనా ఏంటి? అంటే ఎందుకంటే హీరోయిన్స్ని ఎక్కువగా విలన్గా చూపిస్తున్నారు రీసెంట్గా సినిమా హిట్ అవ్వాలంటే. బేబీ తర్వాత ట్రెండ్ అనేది చేంజ్ అయింది. అలా ఏం లేదు, అలా ఏం లేదు. అంటే గన్ను తీసుకొచ్చి కాల్ చేస్తాను అనేంత కోపం హీరోకి ఎందుకు వచ్చిందని అర్థం కాలేమో. సిచ్యువేషన్ అని అంతే, సిచ్యువేషన్ బట్టి మనందరం రియాక్ట్ అవుతాం కదా, మనందరికీ కోపం, ప్రేమ, జాలి అన్నీ ఉన్నాయి. మిమ్మల్ని ట్రిగర్ చేస్తే మీకు కోపం వస్తుంది అంతే. హాయ్ కరణ్ గారు. హాయ్ డైరెక్టర్. టీజర్ చాలా బాగుంది.
చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీ వచ్చినట్టు అనిపిస్తుంది. కిరణ్ గారికి కానీ మీరు కానీ ఒక ఆన్సర్ చెప్పాలి క్వశ్చన్. అంటే లవ్ యాంగరు ఒకే చోట ఉండవు అంటారు. సో సిద్ధార్థలో యాంగర్ ఎక్కువ చూపించారు, సో లవ్ ఫెయిల్యూర్ అన్నట్టు చూపిస్తున్నారు కదా. సో ఈయన రియల్ ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరిగినవి తీసుకున్నారా మీ లైఫ్లో కానీ? అవునండి, రియల్ ఇన్సిడెంట్ మన అందరి లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుని చేసిందండి. ఎందుకంటే మన అందరి లైఫ్లోనూ ప్రేమ ఉంటుంది, మన అందరి లైఫ్లోనూ కోపం ఉంటుంది. మనల్ని ప్రేమించినోడు ఎవడైనా ఏమన్నా అంటే కొడతాం వెళ్ళి, అవన్నీ జరుగుతూనే ఉంటాయండి. అది సో రియలేనండి, లవ్ అనేది రియల్ కదా, ఇంకా దాంట్లో కోపం కూడా రియల్. లవ్ యాంగర్ ఉంటాయి కదా సార్, లవ్ యాంగర్ ఒకే చోట పక్క పక్కన ఎందుకు ఉండవు సార్? మనం లవ్ చేసిన వాళ్ళ మీద ఎక్కువ యాంగర్ ఉన్నవాడు లవ్ అంటే లవ్ సక్సెస్ అవ్వదు, యాంగర్ ఇంకా యాంగర్ ఉన్నాడు ఎక్కువ లవ్ చేస్తాడండి, అది నిజం. కిరణ్ అన్న సరే, సినిమా చూసిన తర్వాత చేస్తాను. ఆల్ ది బెస్ట్. కిరణ్ అన్న అంటే ప్రేమ ఉన్న ప్రేమించే వాళ్ళకి యాంగర్ తక్కువ ఉంటుంది, యాంగర్ ఎక్కువ ఉంటే లవర్ని కూడా కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అవుతుంటారు. అలా ఏం లేదండి. కిరణ్ అన్న కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ ఆల్రెడీ 2వ సినిమా వస్తుంది కాబట్టి ఇప్పుడు మొన్ననే 3 నెలల క్రితం ఒక హిట్ కొట్టారు. ఇప్పుడు 3 నెలలకే ఒక సినిమా రిలీజ్ అవ్వడం వల్ల మళ్ళీ చెక్ పోస్ట్ ఆఫీస్ ఏమైనా ఇబ్బందులు పెట్టేదైతే ఉందా? అంటే మీరు ముందే ఏమడగాలంటే అన్న 2024లో ఇంత యంగ్ హీరో అండి ఒక్క సినిమాని ఎందుకు చేసామని మీరు అడగాలి ఫస్ట్. అంటే మీరు ఫస్ట్ ఆ క్వశ్చన్ అడగాలి. అంటే యాజ్ ఏ యంగ్ హీరోగా ఉండి ఒక్క ఇయర్కి 2024లో ఒక్క సినిమాని ఎందుకు చేసామని మీరు ఫస్ట్ అడగాలి. ఎక్కువ సినిమాలు చేయడం వల్ల కూడా యంగ్ ఏమనిపించట్లేదు అంటే అర్థం కాదు. అంటే 3 నెలలకు అంటే అది సినిమాలు ఏంటంటే సార్, అంటే నేను 2024లో నాది ఒక్క సినిమానే రిలీజ్ అయింది. ఈ సినిమా ముందు చేసింది ఇప్పుడు ఇంకా ఆల్రెడీ 4 months గ్యాప్, దాని తర్వాత వస్తుంది. అండ్ ఐ ఫీల్ నేను యాజ్ ఎ యంగ్ హీరో నేను చాలా సినిమాలు చేయడానికి ఇష్టపడతాను, నేను చేస్తాను కూడా. అంటే కానీ జాగ్రత్తగా మంచి కంటెంట్ తీసి మంచి సినిమాలతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. రాబోయే రోజుల్లో కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను సినిమాలు ఎక్కువ చేయాలనుకుంటాను. ఎందుకంటే యంగ్ హీరోగా నేను ఎక్కువ సినిమాలు చేస్తేనే చాలా కొత్త టాలెంట్ బయటకు వస్తుంది, కొత్త డైరెక్టర్స్ వస్తారు. ఏ డైరెక్టర్స్ ప్రూవ్ చేసుకుంటారన్నది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. బట్ నేనైతే సినిమాలు కంటిన్యూస్గా చేస్తూ ఉంటాను. అట్లీస్ట్ నాకు వీలైనంత కొత్త మంది డైరెక్టర్స్ నేను ఇండస్ట్రీకి తీసుకొద్దామని నాకు వీలైనంత నా ప్రయత్నం నేను చేస్తాను. కా హిట్ తర్వాత ఇంకెవరు ఇబ్బంది పెట్టరనుకుంటున్నారా? కా హిట్కి దీనికి సంబంధం ఏమి? అంతకుముందు చెక్ పోస్టులు నా ఆఫీస్ ఒకటి నన్ను ఇబ్బంది పెట్టింది అని చెప్పి. అదేం లేదు సార్, అది అయిపోయింది ఆ టాపిక్. అదేం లేదు సార్, ఆ హిట్ అదేం లేదు సార్. ఏ సినిమాకి ఆ సినిమానే మళ్ళీ కష్టపడాలి, ఇంకో సినిమా మళ్ళీ కష్టపడాలి, అంతే సార్. రవి అన్న, కిరణ్ గారు ఇక్కడే జస్ట్ కింగ్ జాన్ అన్నారు కదా, దాని ఎఫెక్ట్ ఎంత ఉంది సార్ మీకు దీంట్లో? అంటే నాకు అప్పటికి అలవాటు రాలేదు సార్. అది అప్పటికి నేను లవ్లో బ్రేకప్ అయినప్పటికీ నాకు అలవాటు రాలే. కింగ్ జాన్ అలవాటు అప్పుడు రాలేదు. బట్ అది ఏంటంటేనండి, ప్రతి అబ్బాయి అంటే అమ్మాయిలకి పాపం ఆపర్చునిటీ ఉండదు కాబట్టి, మనకి చాలా ఫ్రీడమ్ ఉన్న సొసైటీలో మగాడిగా బతుకుతున్నాం కాబట్టి ఏంటంటే మనకు బాధ వచ్చింది అనుకోండి వైన్స్ షాప్కి వెళ్తాం, ఇంకా కోపం వచ్చింది అనుకోండి సిగరెట్ వెలిగిస్తాం. సో కింగ్ అనేవాడు ఒక ఫ్రెండ్, జానీ వాకర్ అనేవాడు మనకు ఒక ఫ్రెండ్ అనమాట. మనం ఆడితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐఎమ్ టెల్లింగ్, అది కష్టపడినోడైనా కావచ్చు, కోపంలో ఉన్నోడైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఆ సాయంత్రం అయ్యేటప్పటికి అలా రిలాక్సేషన్ కోసం వాడు చేసే పనే అది. సో కనెక్టింగ్ పాయింట్ అంతే.